హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ ఏటీపీ అమ్మాయి ఐషు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే పర్లేదండి, ఇప్పుడైతే ఇప్పుడు ఇంకా అంటే క్యూర్ అవుతుందన్నమాట హెల్త్ అనేది అయితే. కానీ ఇది ఇంకా నేను అంటే చెప్పాను కదా ఇంతకుముందు, నేను వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులైంది. అంటే నేను అప్పుడైతే షూట్ చేసుకున్నాను అనమాట, షూట్ చేసి పెట్టేసుకున్నాను, కానీ అప్లోడ్ అయితే చేయలేదన్నమాట. సో ఇప్పుడు వాయిస్ ఇచ్చేసి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే మేము మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళానని చెప్పాను కదా, సో వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో అనమాట ఇది. సో అప్పుడు తీసాను. అప్పుడైతే హెల్త్ ఇంకొంచెం అలానే ఉందన్నమాట. హెల్త్ అయితే అసలు ఏం బాగాలేదు, అసలు మనసు కూడా బాగాలేదండి. ఎందుకంటే నేను అక్క వాళ్ళ ఊరు నుంచి వచ్చేసాను. అది కూడా మేము మా అక్క వాళ్ళు పిల్లలు మేమంతా కలిసి ఒక 20 days 1 month వరకు అంతా కలిసే ఉన్నామన్నమాట. సడన్గా ఇలా ఒంటరి అయిపోయేసరికి కొంచెం ఏదో మనసులో తెలియని బాధ వెలితిగా ఉందన్నమాట. సో అందరూ ఒకే చోట ఉండి ఉండి వెళ్ళిపోయితే ఆ బాధ అనేది ఎలా ఉంటుందో ఫ్యామిలీస్కి అర్థమవుతుంది. సో వాళ్ళు నేను వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే బట్టలు అయితే చాలా చాలా అన్నీ కూడా అలాగే పెట్టేసాడు అనమాట. వాష్ చేయలేదు, అట్లీస్ట్ మిషన్లోకి వేసుకోలేదన్నమాట. వేసుకోరు ఆయన. నేను వచ్చిన తర్వాత ఇంట్లో పనంతా సర్దేసుకొని మనం ఒక్కరోజు ఇంట్లో లేకపోతేనే ఇంటి పరిస్థితి చూడలేము. అందుకని నేను ఊరికి వెళ్ళేసి వచ్చేపాటికి 4-5 days అయింది కాబట్టి కొంచెం ఇల్లు కూడా కొంచెం అంతా క్లీన్ చేసేసుకున్నాను. హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇల్లు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసేసుకుంటాను అనమాట. నేను ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇల్లు అలాగే ఉండి క్లీన్ చేసుకోలేదంటే నాకు అసలు తినబుద్ధి కూడా కాదనమాట. అసలు వంట కూడా చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో అందుకోసమే వచ్చి మేము నైట్ వచ్చామన్నమాట. సో నైట్ 7 అలా వచ్చాము. మేము వచ్చిన రోజు అయితే నైట్ 7 అయింది. కానీ ఆ టైమే మొత్తం అంతా కూడా ఇల్లంతా కూడా నేను కసు కొట్టేసి ఇల్లంతా కూడా మాఫ్ పెట్టేసి తుడిచేసాను అనమాట. ఆ తర్వాతే వంట ఏదైనా కూడా చేసుకొని తింటానమాట. అలాగే అసలు నా వల్ల కాదనమాట. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఫస్ట్ అలా అయిపోయింది. నెక్స్ట్ డే అంతా బట్టలన్నీ కూడా వాష్ చేయడానికి అయితే మిషన్కి అయితే వేసేసాను అనమాట. మిషన్కి వేసిన బట్టలన్నీ కూడా తీసేసి మడత పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. మనకు ఏంటంటే మన హౌస్ వైఫ్ అన్నాక ఈ హెల్త్ బాగాలేకపోయినా అసలు ఏం మనసు బాగాలేకపోయినా ఏం బాగాలేకపోయినా మన పని మాత్రం మనకు తప్పదనమాట. ఈ మధ్య అయితే చాలా వీక్ అయిపోతూ ఉన్నాను అనమాట. నేనైతే అసలు ఏది కూడా ఇంట్రెస్ట్ రావట్లేదండి. నేను ఇన్స్టాలో కూడా అస్సలు యాక్టివ్గా లేననమాట. ఎందుకు నాకు అసలు హెల్త్ గురించి నేను కొంచెం వెనకబడి ఉన్నాను. ఈ లాంగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేయకపోతే ఇలాగే బ్యాక్ అయిపోతుంది మన ఛానల్లో అనేసి అయితే అప్పుడప్పుడు ఇలా పోస్ట్ చేస్తూ ఉన్నాను. హెల్త్ అస్సలు బాగాలేదు. ముందుకి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడైతే మడత పెట్టేస్తున్నాను. ఇక్కడ చూసారు కదండి మా బాబు అనమాట. నాకు అన్ని పనుల్లోనూ మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. నా ముద్దుల కొడుకు మా బాబు వచ్చేసి. ఇక్కడైతే నేను బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి మడత పెట్టేస్తుంటే, మమ్మీ నా బట్టలు నేనే మడత పెట్టేసుకుంటాను, నువ్వు మీ డాడీవి నువ్వు ఇద్దరివి మీరే మడత పెట్టేసుకోండి, నా మడత పెట్టేసేయద్దు అనేసి అయితే నాతో చెప్పేసి తన బట్టలన్నీ కూడా తీసేసుకొని తనే మడత పెట్టేస్తున్నాడు అనమాట. అంటే సరిగ్గా మడత పెట్టడానికి రాదులేండి, కానీ తనకు వచ్చినట్టు అలాగ ఎవరికి అలాగ పెట్టేస్తుంటాడు అనమాట. తర్వాత నేను అన్నీ కూడా తీసేసుకొని మళ్ళీ నీట్గా అన్నీ సర్దేసుకుంటాను. ఇక్కడైతే చూసారు కదా, నా సైడ్ పెట్టేయొద్దు ఇవన్నీ కూడా అనేసి అయితే చెప్పాడు. ఇది షర్ట్ నాకు రాదు మడత పెట్టడానికి అనేసి అయితే అన్నాడు అనమాట. సో అందుకోసం నేను తీసేసుకున్నాను, నేను మడత పెట్టేస్తున్నాను అనమాట. ఇలా అండి. మనసు అయితే ఏం బాగాలేదనమాట. కానీ పనులైతే తప్పవు. ఒక్కోసారి ఏం జరిగినా ఎంత జరిగినా అసలు ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నా సరే ఇంట్లో పని మాత్రం మనకు కంటిన్యూ కావాల్సిందే అనమాట. ఇది నా పరిస్థితే కాదు, ఇది ప్రతి ఒక్క లేడీ పరిస్థితి, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ పరిస్థితి ఇదే అనమాట. పిల్లలు ఉన్నప్పుడు మాకు వాళ్ళు ఉన్నప్పుడు నాకు కొంచెం పని అంటే పిల్లలు మనం ఏమనుకుంటామంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు పని ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా అది అందరికీ తెలుసు. కానీ ఎంత పని ఎక్కువగా ఉన్నా కూడా నేను మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు నేనైతే పని తక్కువగానే చేశానండి. ఎప్పుడు కూడా అంతే అనమాట. మా అక్క చేసేసుకుంటుంది అనమాట. మా అక్క ఇక్కడికి వచ్చినా తనే వర్క్ చేస్తుంది ఎక్కువగా. నేను వాళ్ళ ఊరికి వెళ్ళినా కూడా తనే వర్క్ చేస్తుంది అనమాట. నేను అసలు ఎక్కడున్నా మా అక్క ఉంటే నేను ఎక్కడున్నా కూడా రెస్ట్ తీసుకుంటాను అనమాట. సో అదండి. ఇక్కడైతే మన ఇల్లు మనకి ఎవరు లేరు కాబట్టి మన పని మనమే చేసుకోవాలి అనమాట. ఇక్కడైతే మొత్తం అన్నీ సర్దేసుకుంటున్నాను. బయట ఫుల్ వర్షం కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ మధ్యలో ఏంటో అండి, అసలు మార్నింగ్ అంతా ఈవినింగ్ 4 ఆ టైం వరకు బాగా ఎండ పడుతుంది మాకైతే ఇక్కడ. 5-6 ఆ టైంకి వచ్చిందంటే చాలు ఎండ తగ్గిపోయి ఫుల్ అంటే ఫుల్ గాలి వాన ఉరుములు మెరుపులు అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. అప్పుడే వర్షాకాలం స్టార్ట్
స్టార్ట్ అయిందా అనిపిస్తుంది. నాకైతే ఈ సమ్మరే మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే ఎండాకాలం ఎక్కడైనా ఉండొచ్చు, ఎంత అంటే మనకు బాగుంటుంది. నాకైతే ఏ కష్టం ఉండదన్నమాట. ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే అంటే కొంతమంది ఇల్లులు సరిగ్గా ఉండవు, అలాగని మనకు రోడ్లలో వర్షం ఉండదు. మా అనంతపూర్లో అయితే మొన్న నైట్ కురిసిన వర్షానికి అసలు ఎక్కడంటే అక్కడ అస్సలు ఫుల్ లీకేజ్ అయిపోయినాయి. అంటే వర్షం వచ్చేసి నీళ్ళు ఎక్కువగా ఇళ్ళలోకి వెళ్ళడము, అలాగే ఎక్కడంటే అక్కడ చెట్లన్నీ పడిపోవడము, ఇంకా అంటే మామూలుగా టూ వీలర్స్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి కార్ల పైన చెట్లన్నీ పడిపోవడము, ఇలా చాలా నష్టం వాటిల్లుతుందనమాట. అసలు ఇంకా ఎండాకాలం అయితే మనం నైట్ టైం కూడా బయట ఎక్కడంటే అక్కడే ఉండొచ్చు అనమాట. అలాగని నాకు కొంచెం ఎండాకాలమే ఇష్టపడతాను. ఇంకా ఈ వర్షాకాలం ఏంటంటే నాకు వర్షం రాకూడదు, ఊరికే జస్ట్ అలా కూల్ ఉండాలి, క్లైమేట్ అంతా కూడా చాలా మంచిగా కూల్గా ఉండాలి, వర్షం వచ్చేలాగా ఉండాలి, కానీ వర్షం రాకూడదు. అలాంటి క్లైమేట్ నాకు చాలా ఇష్టం అనమాట. అలాంటి క్లైమేట్ని నేను ఎక్కువగా లైక్ చేస్తాను అనమాట. ఇక్కడైతే కొద్దిసేపు పడుకుందాం అనుకున్నాను అనమాట. నాకు ఈ మధ్య ఏమో తెలియదండి, కొంచెం వర్క్ ఏదైనా చేశానంటే చాలు ఇంకా ఫుల్ నీరసంగా అయిపోతుంది అనమాట. అసలు ఏది ఇంట్రెస్ట్ రాదు, అసలు ఏం చేయడానికి కూడా అసలు వీలు కాదనమాట. అసలు కొంచెం ఒక కసు కొట్టినా కూడా అప్పటికే ఇంకా ఫుల్ ఎనర్జీ అంతా తగ్గిపోతుంది, తర్వాత ఫుల్ నీరసం వచ్చేసింది, పడుకొని పోవాలి అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ బట్టలన్నీ కూడా ఇంకా మడత పెట్టేస్తున్నాను కదా, అయినా కూడా నాకు ఎక్కువగా ఆయాసం వచ్చినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఫీవర్ వచ్చింది కాబట్టి ఇంకా అలా అనిపిస్తుంది అనమాట. ఇంకా కొద్దిసేపు వర్క్ చేయడము, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడము, మరీ లేవడం, మరీ చేయడం, మరి ఇంకా బాబు ఉన్నాడు కదండి, ఖచ్చితంగా తనకు టైం టు టైం తినడానికి, తనకి స్నాక్స్, తర్వాత బయటికి ఇలా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. నాకైతే ఇంకా పిల్లల కోసమైనా మనం లేచేసి ఇంకా మన అంటే మనకు హెల్త్ ఎలా ఉన్నా సరే పిల్లల కోసం ఆలోచించాలి అనమాట. సో వాళ్ళకి ఇంకా పిల్లల కోసం తప్పదనమాట, లేచి మనం శక్తి తెచ్చుకుని వాళ్ళ కోసం అన్నీ కూడా చేసి పెట్టేసేయాలి. ఇంక మనం బతుకుతున్నది వాళ్ళ కోసం కాబట్టి. సో ఇదనమాట. ఇలా అయితే ఇంకా పనులు అయితే చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎవరైనా మంచిగా హెల్ప్ చేయడానికి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలాంటి అంటే మనకి హెల్త్ బాగాలేనప్పుడైనా సరే మనకి హెల్ప్ చేయడానికి ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎవరు లేరు కాబట్టి ఇంకా మనకు తప్పదు, మన పని మనమే చేసేసుకోవాలి. ఇక్కడైతే అన్నీ కూడా ఇక్కడైతే నేను వాయిస్ ఇస్తున్నాను కదా, మా బాబు అయితే ఇంకా నాతో పాటే కూర్చున్నాడు అనమాట. ఇంకా అంటే తను ఇప్పుడు జస్ట్ వాయిస్ ఇస్తున్నాను కదా, ఇప్పుడు తనకు దెబ్బ తగిలిందనమాట. అది కూడా చెప్పు మమ్మీ వీడియోలో అనేసి అయితే చెప్తూ ఉన్నాడు అనమాట. తర్వాత ఎవరు లేరు అని చెప్తుంటే నేను వీడియోస్లో మనం ఇద్దరమే ఉన్నాము అనేసి అయితే నా పక్కన ఇంకా చిన్నగా మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా తనని నేను పట్టుకొని మీద కూర్చోపెట్టేసుకొని నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తూ ఉన్నానండి ఇప్పుడైతే. ఇంకా ఏం చేయాలి, ఎవరు లేరు కదా, సో అందుకోసమే ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయేసారు. తను వచ్చాకైతే నేనైతే ఇంకా ఫ్రీ అయిపోతాను అనమాట. ఇదేదంటే ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అలా అయిపోయింది కదా, ఇది వచ్చేసి ఇంకా నైట్ అనమాట. ఇంకా నేనైతే ఇంట్లో ఏం చేయలేదన్నమాట, చేయడానికి కూడా వీలు కాలేదు ఆ రోజు. అసలు ఫుల్ నీరసం అయిపోయింది. ఇక్కడైతే మా హస్బెండ్ నా కోసం అయితే ఇంకా ఇడ్లీ తీసుకొచ్చేసి అయితే ఇచ్చేసారనమాట, బాబుకి అండ్ నాకు ఇడ్లీ, అండ్ మా హస్బెండ్ బయట తినేసి అయితే వచ్చేసారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ ఇడ్లీ వేడిగా ఉన్నప్పుడే తినేసేసాను నేను, ఎందుకంటే బాబుకి వేడిగా ఉన్న తినిపించినా తినడనమాట, చల్లగా అయ్యాక తింటాడు, కాలుతుంది అనేసి అయితే తను తినడనమాట. అందుకోసమే ఫస్ట్ నేనైతే ఇంకా ఇడ్లీ తినేసి తనకు తర్వాత తినిపించేద్దాం అనేసి అయితే నేను తింటూ ఉన్నాను అనమాట. ఇంకా ఇలా అండి, ఇంకా 2 ఇడ్లీస్ అయితే వేసుకున్నాను అనమాట ప్లేట్లో, కానీ ఆ 2 ఇడ్లీస్ కూడా తినలేకపోతున్నానండి. అసలు నేను తినబుద్ధి కూడా అవ్వట్లేదు అనమాట, ఎందుకు నోరంతా చప్పబడిపోయింది, అసలు ఏం తిన్నా కూడా నోటికి టేస్ట్ అయితే రావట్లేదు అనమాట. సో ఇంకా మా బాబు అయితే మిర్చి కూడా తెచ్చుకున్నారనమాట, బజ్జి మిర్చి అంటారు కదా, సో అవి కూడా తెచ్చుకున్నారు. అండ్ తర్వాత వడప్ప కూడా తెచ్చుకున్నాడు అనమాట. ఇంకా మా ఆయన అయితే తెచ్చి ఇచ్చేస్తారనమాట. ఇంకా నేనైతే ఇడ్లీ తిన్నాను, నాకు అవన్నీ కూడా ఏవి తినాలనిపించలేదనమాట. ఇంకా మా బాబు అయితే వడప్ప తింటున్నాడు అనమాట. ఇంకా అక్కడైతే తిను అన్నప్పుడు తినలేదట బయట, ఇంక ఇంటికి వచ్చాక అవి కావాలనేసి అయితే ఇంకా అవైతే తింటూ ఉన్నాడు అనమాట. అవి చాలా బాగుంటాయండి, నాకు హెల్త్ బాగున్నప్పుడు తిన్నాను నేను. పప్పు అండ్ వడప్ప తింటే నాకు చాలా ఇష్టము, కానీ ఇప్పుడేమో అసలు తినబుద్దే కాదు అవి. ఇంకా అందుకోసమే ఇంకా ఇడ్లీ అయితే తింటున్నాను అనమాట. ఇట్లా వచ్చేసి మాకు ఇక్కడ మా హౌస్ దగ్గరే అనమాట ఇడ్లీ మోర్ అనేది అయితే ఉంటుందన్నమాట. అక్కడైతే ఇడ్లీ చాలా అంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా మనం ఇంటికి తెచ్చుకొని తినేదానికంటే మనం అక్కడికే వెళ్ళేసి హోటల్లో తిన్నామనుకోండి, అసలు ఆ టేస్ట్ అయితే అసలు ఎక్కడికి వెళ్ళినా దొరకదనమాట. నాకు ఫస్ట్ అసలు ఇడ్లీ అండ్ సాంబార్ అంటే అస్సలు పడేది కాదు, కానీ ఒకసారి అక్కడ ట్రై చేసామన్నమాట. అంటే ఇంతకుముందు హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా అక్కడ ట్రై చేసాము ఇడ్లీ అండ్
చేశారు సాంబారు. అప్పుడు నాకు నచ్చింది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా తర్వాత అప్పటి నుంచి నాకు అక్కడ ఇడ్లీ ఫేవరెట్ అయిపోయింది అనమాట. సో అందుకోసమే ఎప్పుడైనా సరే ఇడ్లీ కావాలన్నప్పుడు అక్కడ నుంచే తీసుకొస్తాను అనమాట మా హస్బెండ్. ఇంక ఇలా అయితే తింటున్నానండి. చూసారు కదా, 2 ఇడ్లీస్ అయితే పెట్టేసుకున్నాను. 1 ఇడ్లీ తిన్నాను, ఇంకా 1 ఇడ్లీ తిందామని ఆఫ్ చేసేసుకున్నాను. అస్సలు తినబుద్ధి కావట్లేదు అనమాట. ఇంక నోరంతా చెప్పబడిపోయేసింది. ఇంక ఇక్కడైతే ఇంకా మిర్చి అయితే ఒక 1 or 2 తిన్నానేమో తెలియదు, కానీ అంటే మిర్చి అయితే కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి తినేయచ్చు అనమాట. ఇంకా అదే తింటున్నాను. ఇంక మా బాబుకి తినిపించాలి. నేను తిన్న తర్వాత బాబుకి అయితే తినిపించేసేయాలన్నమాట. అసలు తినబుద్ధి కావట్లేదండి. అసలు ఈ మధ్య ఎందుకో తెలియదు ఇలా అయిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాం, కానీ అంతా నార్మల్గా ఉంది, బాగుంది. కానీ అంటే ఫీవర్ రావడం వల్ల ఇలా అవుతుందన్నమాట ఒక్కోసారి. ఇంకా అలాగే మనకి హెల్త్ బాగాలేకపోయినా ఇంకా అలాగే మనం పనులు కూడా చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇంకా అలా ఉంటుంది కొన్ని రోజులు. కొంచెం రికవరీ అయ్యేంత వరకు ఇలాగే ఉంటుందన్నమాట. చాలా కష్టము. రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకున్నాం, కానీ వెళ్ళాము, ఒక్కరోజే ఉన్నామన్నమాట. మా బాబు అయితే అస్సలు ఉండరు అక్కడ, ఎందుకంటే మా హస్బెండ్ ఉంటే ఉంటారనమాట. ఇంకా అందుకోసమే ఇంకా మా హస్బెండ్ ఉండలేరు కదా, ఇక్కడ డ్యూటీకి వెళ్ళాలి, ఇంకా వర్క్ చాలా ఉంటుంది తనకు. ఇంకా మమ్మల్ని వదిలేస్తాం అనుకున్నారు, కానీ ఇంకా అంటే మా బాబు ఉండలేదన్నమాట. అందుకోసమే ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. 1 or 2 days ఉండేసి అక్కడ కూడా. సో ఇదన్నమాట పరిస్థితి. ఇంకా మా అమ్మ తీసుకొద్దామంటే ఇంకా అక్కడ మా అన్నకు మా నాన్నకు కష్టం అవుతుంది. అందుకోసమే ఇంకా ఎవరిది వాళ్ళకి తప్పదన్నమాట. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, ఎవరు వచ్చి ఏది చేయరు మనకు. సో ఇదన్నమాట. ఇంకా ఫైనలీ ఇంకొక 2 మిర్చి తిన్నాను, ఒక 1.5 ఇడ్లీ తిన్నాను. ఇదేనండి ఈరోజు నైట్ డిన్నర్ అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఆల్రెడీ తినేస్తారు. మేము అంటే యాక్చువల్లీ ముగ్గురం బయటికి వెళ్ళామన్నమాట, ఏదో వర్క్ ఉండేసి. ఇంకా అక్కడ వర్క్ అయితే జరగలేదు. ఇంకా ఇలా టిఫిన్ అయితే తీసుకొచ్చేసామన్నమాట. చూపిస్తున్నాను. ఇది ఇంకా వడప్పు, ఇది నాకు చాలా ఇష్టము, కానీ ఇప్పుడు తినబుద్ధి కావట్లేదు అనేసి అయితే ఇంకా అదే చెప్తున్నానండి. 2 ఇడ్లీ తీసుకున్నాను, కానీ 1.5 ఇడ్లీ తిన్నాను అంతే. ఇంకా ఇది కూడా తినడానికి కావట్లేదు అనేసి అయితే చెప్తూ ఉన్నాను అనమాట. ఫుల్ కారంగా ఉంది సాంబార్ కూడా. ఇంకా తర్వాత బాబుకి అయితే తినిపించేసేయాలన్నమాట. నేనైతే తినేసాను కదా. సో ఇదన్నమాట. ఇంకా మన వీడియోస్ ఇంకా రెగ్యులర్గా కాకపోయినా రెగ్యులర్గా పెట్టడానికే ట్రై చేస్తున్నానండి. ఎంత హెల్త్ బాగాలేకపోయినా సరే రెగ్యులర్గా పోస్ట్ చేయాలి, అప్లోడ్ చేయాలి మన వీడియోస్ అనేసి అయితే నేను ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఖచ్చితంగా మీరు అందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇక్కడైతే బయటకు వెళ్ళేసాం కదా, బయట నుంచి వేస్తే ఇంకా కూరగాయలు, వెజిటేబుల్స్, అండ్ తర్వాత బాబుకి ఇంకా డే అంతా ఉంటారు కదండి, స్నాక్స్ తినడానికి స్నాక్స్ ఇవన్నీ కూడా ఇంకా తీసుకొచ్చేసాం అనమాట. ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ తీసుకొచ్చేసాము. ఇంకా బాబుకి స్నాక్స్, తర్వాత నా కోసమైతే ఇంకా ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాం అనమాట. సో ఇదన్నమాట. ఇంకా హెల్త్ అయితే ఇలా ఉందండి. ఇంకా ముందు మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, అండ్ మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. మీరందరూ కూడా ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి. ఓకేనా? ఇంకా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడైతే ఇంకా ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను కదా, ఇంకా అవి కూడా ఇంకా చూపిస్తున్నాను అనమాట. ఇంకా బయటకు వెళ్ళేసి ఇవన్నీ తీసుకొచ్చేసి ఇంకా టిఫిన్ తెచ్చేసుకొని తిని హ్యాపీగా ఇంకా పడుకుంటూ పోవడమే అనమాట. ఈరోజు అయితే ఇదే అండి, డిన్నర్ అయితే ఇలా అయిపోయింది. ఇంకా సో ఇంకా వీడియో అయితే ఇంకా ఎండ్ చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. అంతవరకు బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.